ఈరీలో జూలై కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ది ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు పాలిటీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం విత్ లాజిక్స్తో. రైట్, ఫస్ట్ది సుప్రీం కోర్ట్ రిజర్వేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసిందంట. స్టాఫ్లో ప్రమోషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అట్లా రిజర్వేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసిందంట సుప్రీం కోర్ట్. అడిగితే అడగవచ్చు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, సింగిల్ మదర్స్కి కొత్త రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. ఓబీసీ రిజర్వేషన్కి వీళ్ళు ఎలిజిబుల్ అంట. అడుగుతారు లైక్ ఏ రిజర్వేషన్ అని అడగవచ్చు, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా అట్లా. సో ఓబీసీ రిజర్వేషన్ సింగిల్ మదర్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ది యాక్సెస్ వచ్చిందంట స్టేట్స్, ఇక అక్రాస్ ఆల్ ది స్టేట్స్. బేసిక్గా ఎవరి స్టేట్లో వాళ్ళే చేసుకుంటే సెంటర్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది. అంటే అది జెన్యూన్ అయితే, లైక్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కానీ అట్లాంటి ఏమైనా కేసెస్ ఉంటే ఫోన్ ట్యాపింగ్ అక్రాస్ ఆల్ ది స్టేట్ సెంటర్ అప్రూవ్ చేసేది. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ బిల్లు గురించి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మెయిన్స్ రిలేటెడ్ అది చాలా ఇంపార్టెంట్, ఎస్సే కూడా అడగవచ్చు. సో దీని గురించి క్లారిటీ ఉండాలి. చిన్నగా చెప్తా, ఇదేంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్, రైట్? అంటే అందరికీ ఒకటే ఎలక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మన తెలంగాణలో డిసెంబర్ టైంకి అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత మార్చ్ మే టైంకి అట్లా ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. అట్లా కాకుండా మొత్తం అందరికీ ఒకటే ఎలక్షన్ అన్నట్టు. ఇది క్లారిటీ పాయింట్ ఫస్ట్ థింగ్. సో జస్టిస్ చంద్రచూడ్ గారు, ఎక్స్ పాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఏమంటుండంటే ఆయన 2 పర్సెప్షన్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఇది పాయింట్స్ రాస్తే బెటరు. ఒకటేమో దెర్ ఈజ్ నో డెఫినెట్ స్టేట్మెంట్ ఆర్ రూల్ దట్ స్టేట్స్కి డిఫరెంట్ టైమ్స్లో లేకపోతే ఇట్లా సెంట్రల్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ డిఫరెంట్ టైంలో కండక్ట్ చేయాలని కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు. పాయింట్, రైట్? ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం యాక్చువల్లీ. దీన్నే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. అంటే కర్ర ఎరగదు పాము జావదు అన్నట్టు. ఇంకో పాయింట్ ఏం చెప్పిండంటే, బట్ ఇట్లా బాగానే ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ కొంచెం ఎక్కువ పవర్ పెరగచ్చు. ఎందుకంటే స్టేట్స్ మైట్ గెట్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు 5 years అయిపోయింది. అరే ఇప్పుడు జమిలీ ఎలక్షన్ బిల్ ఇది ఒకవేళ ఎప్పుడు అయింది అనుకోండి, 5 years తర్వాత కామన్ ఎలక్షన్స్ ఒక 2 months తర్వాత లేకపోతే 3 months లేకపోతే 6 months తర్వాత ఒక ఎలక్షన్ డేట్ వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళకి ఎక్కువ టైం దొరుకుతున్నట్టే కదా స్టేట్ వాళ్ళకి. సో అట్లా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పాయింట్స్ చెప్పింది నేను, ఆర్టికల్లో ఉన్నాయి యాక్చువల్లీ, బాగున్నాయి. ఈ 2 పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు, స్టేట్స్కి ఇట్లా అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎలక్షన్ కమిషన్కి పవర్ పెరగచ్చు. ఇట్లాంటి పాయింట్స్ మనం రాసాం అనుకో మెయిన్స్లో, చాలా బాగా మంచి మార్క్స్ వస్తాయి. రైట్, ఇది నెక్స్ట్ చూడండి. ఈసెక్ బీహార్లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్, ఫోన్ల నుంచే ఓట్ చేయొచ్చట, స్టార్ట్ అయింది. అడగొచ్చు ఈసెక్ బీహార్ అని. ఇది ఎవరు డిజైన్ చేశారంటే సీడాక్ అంట. ఇదేంటంటే మాక్సిమం 2 ఓట్ చేయొచ్చు ఒక ఫోన్ నుంచి. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫేస్ స్కానర్, ఇట్లాంటి చాలా ఉంటాయి. అంటే మీరు అరే స్కామ్ అవుతుంది అట్లా ఏం అనుకోకూడదు. సో ఈసెక్ బీహార్లో 6 మున్సిపల్ కౌన్సిల్స్కి ఎలక్షన్స్ జరిగితే ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ఓటింగ్ జరిగి ఉండేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఇది మాత్రం ఈసెక్ బీహార్. ఇది అడిగితే అడగచ్చు విభా కుమారి మున్నా, విభా వెట్స్ మున్నా అట్లా అనుకోండి గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఓటర్ ఈమె ఫీమేల్ ఓటరు, ఈయన మేల్ ఓటర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఇది ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్ నుంచి అంట. రైట్, ఇది అబ్బా పాలిటీ రిలేటెడ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చూద్దాము. ఇవన్నీ సింగిల్ స్టేట్మెంట్సే, చాలా కింద సోది ఉంటుంది కానీ ఏం అడగొచ్చు అనేది చెప్తున్నాను నేను. రైట్, కేరళ చండీగఢ్, కేరళ ఫస్ట్ ర్యాంక్ అంట మెయింటైనింగ్ నేషనల్ పార్క్స్, అట్లా బాగా మెయింటైన్ చేస్తున్నట్టు అడగొచ్చు. నెక్స్ట్ ఏంటి చండీగఢ్, అట్లా క్వశ్చన్ అడగొచ్చు. కేరళ చండీగఢ్ అనుకోండి, ఇది ఎట్లా పెట్టుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? కేర్చా లేకపోతే కర్చీఫ్ అనుకోండి, యా కర్చీఫ్. ఇప్పుడే అనుకున్నది నేను. ఫస్ట్ ఏమో కేరళ చండీగఢ్, రైట్. నెక్స్ట్ బ్రహ్మపుత్రలో ఒక వెరైటీ ఫిష్ కనిపించిందంట. ఇది పెద్ద దిగురు. బ్రహ్మపుత్ర మనకి ఇండియన్ రివర్ కాబట్టి ఇది
ఇంపార్టెంటే. పెద్యా దిగ్రు గార్నిస్ అని. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఏమైనా ప్రిడేటర్స్ షార్క్స్ కానీ ఇట్లా వస్తే ఇది అలర్ట్ అయిపోతుందంట. దానికి కొంచెం దానికి ఏవో టెక్నిక్స్ ఉన్నాయంట. సో బట్ ఇది ఇంపార్టెంట్. బ్రహ్మ హ్యాస్ పెట్ అనుకోండి నేను లాజిక్. బ్రహ్మపుత్రలో ఫిష్ పేరు ఏంటంటే పెద్యా దిబ్రు గార్నిస్. బ్రహ్మ పెట్ అనుకోండి దీని లాజిక్. ఇదంతా ఎవడు గుర్తుపెట్టుకోడు కానీ. నెక్స్ట్ సహ్యాద్రి వెస్టర్న్ ఘాట్స్లో మెలనిస్టిక్ డోల్ అనేది డాగ్, వైల్డ్ హంటింగ్ డాగ్ అంట. మెలనిస్టిక్ డోల్ అది టైగర్స్ ని లయన్స్ ని కూడా హంట్ చేయగలుగుతుందంట. మొన్న స్పాట్ అయిందంట. సో సహ్యాద్రి వెరీ ఫేమస్ కదా వెస్టర్న్ ఘాట్స్. సో ఈ పాయింట్స్ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఏదైనా టాపిక్ వస్తే ఇది రాశారు అనుకోండి, రీసెంట్ కదా, సో బాగా ఫెచ్ అవుతుంది. లైక్ ఇట్ కెన్ హంట్ లయన్స్ అండ్ టైగర్స్ అంటే ఆలోచించండి. సో మెలనిస్టిక్ డోల్ డాగ్ డిడి అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్పెంటర్ బి శేషాచలంలో స్పాట్ అయిందంట. ఇది అప్పుడెప్పుడో నార్త్ అమెరికాలో ఉండేదంట, మన దగ్గర కూడా స్పాట్ అయింది. సో శేషాచలం కదా, శేషాచలం అంటే కార్పెంటర్ బి అంటే శేషాచలం అడవులు దట్టంగా ఉంటాయి కదా, చెట్లు పక్కన తేనె పుట్టలు అట్లా ఉంటాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. శేషాచలం బీల్స్ అని వెంటనే అవును దట్టంగా ఉండే తేనె పెట్టలు ఉంటాయని కార్పెంటర్ బి అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ 2024 ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2024 కొంచెం వార్మెస్ట్ ఇయర్ అంట. ఎందుకంటే 1.04 డిగ్రీ సెల్సియస్ పెరిగినాయంట. డిఫారెస్టేషన్ వల్ల, గ్లేషియర్స్ హీట్ అవ్వడం వల్ల, ఇలా చాలా ఎక్స్టర్నల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అట్లా 1.04 డిగ్రీస్ పెరిగిందంట. ఇది కొంచెం వార్మ్ ఇయర్ అంట. 2024 1.04 అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యుఎస్ ఆర్మీ బిగ్గెస్ట్ పొల్యూటర్ అంట ఎయిర్. ఎందుకంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వాళ్ళ డిఫెన్స్ థింగ్స్ అన్ని చూస్తుంటారు, వాళ్ళ సొంత ప్రయోగాలు చేసుకుంటూ బాగా పొల్యూట్ చేస్తున్నారంట ఎయిర్ని. ఒకవేళ అడిగారు అనుకోండి ఏది బిగ్గెస్ట్ పొల్యూటర్ బయట అయిందంటే యుఎస్ ఆర్మీ అని రాసేయండి. కింద ఏదో ఒక ఆర్మల్ ఇస్తాడు యుఎస్ ఆర్మీ అని, క్వశ్చన్ పడితే పడవచ్చు. నెక్స్ట్ కోస్ట్ లైన్ 3582 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయింది ఇండియన్ కోస్ట్ లైన్, కొత్త స్కేల్ ప్రకారం, న్యూ స్కేల్ ప్రకారం. ఎందుకంటే కొంచెం మెరైన్ ఈకో సిస్టమ్ డెవలప్ చేద్దామని, ఇంకా బ్లూ ఎకానమీ ఇంక్రీజ్ చేద్దామని ఇట్లా. సో 3582 ఇస్ ద నెంబర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కోస్ట్ లైన్ పెరిగింది. కోస్ట్ లైన్ సిటీస్ది నేను ఆల్రెడీ ఒక మంచి వీడియో చేశా, లైక్ లెంత్ ఆర్డర్ ఎంత ఎట్లా ఉంటుంది, ఏ స్టేట్స్ ఎట్లా అని. మంచి గీతం కాలేజ్ కోడ్ ఉంటుంది, అది చాలా కష్టపడి చేసినాము. వైజాగ్ పోయి మరీ చేసినాము ఆ వీడియో, చూడండి మళ్ళీ ఒకసారి. కోస్ట్ లైన్ ఏది, ఏ స్టేట్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ అబ్బా, ఇది పాలిటీ ఎన్విరాన్మెంట్. సో ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అయిపోయింది జూలై. రిమైనింగ్ హాఫ్ పార్ట్ మిగతా ఒక 3-4 వీడియోస్లో చెప్పేస్తా. సో మాక్సిమం జూలై కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయినట్టే. ఇవన్నీ అయిపోయినాక ఒకసారి అన్ని చూడండి. సో ఈజీ గుర్తుంటుంది. ఎగ్జామ్ వస్తే 2 minutesలో ఆన్సర్ పెడతారు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా, మన ఛానల్ని లైక్ ఇది యూట్యూబ్లో ఉంటుంది వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎగ్జామ్ యూజ్ అవుతుంది ఖచ్చితంగా.